నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం అందరం నేను చెప్పిన స్పీకర్ స్థానంలో ఆయన రఘురామకృష్ణరాజు లేకపోతే అజెండా పట్ల లాగా నేను ఉండను అంటున్నాను. బయటకు రమ్మంటే పోతాను నేను. ఇంకా చవట వీటిలో మాట్లాడే తప్పు కదా అంటున్నాను. ఇప్పుడు వాళ్ళని విమర్శించినాము అని చెప్పండి, మీరు ఎందుకు దర్శనం ఏం చెప్పండి అంతే తప్ప వాడు చవట వీడు మంచివాడు ఎట్లా అంటున్నారు మీరు? స్పష్టంగా చెప్పిన ఇప్పుడు కూటమిలో ఎప్పుడైనా కళ్ళ ముక్కలకు వస్తే వాళ్ళు తెలుసుకోవాల్సి చంద్రబాబు నాయుడు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడాల్సిందే అనుకుంటే కాదంటే మీరు మాట్లాడొద్దు అనుకున్నా అట్లా మా ముందర మాట్లాడద్దు మీరు అంటే తప్పు కదా. లక్ష్మణరావు గారు ఏంటండి రైట్? లక్ష్మణరావు గారు ఇక్కడ మనం చర్చలో మాట్లాడేటప్పుడు కొంచెం ఇక్కడ ఎలా అయితే సభలో ఎంతమంది చూస్తారు, ఇక్కడ మీడియా పరంగా కూడా అంతమంది చూస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా కొంచెం గౌరవం ఉండాలని కోరుకుంటున్నాం. మీ వర్షం కరెక్టే, కానీ పదాలు వాడటంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మీ పదాలు ఎక్కడ కూడా తప్పుగా వినియోగించలేదు. మాట్లాడకండి రాజశేఖర్ గారు మాట్లాడతాను. నేను ఫస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు జయచంద్ర గారు ఎంత బాగా ఏమంటున్నాను అంటే ఆయన తప్పు ఒప్పుతారు. జయచంద్ర గారు మన తప్పు వాళ్ళు చేసిన కనుక మనం చేస్తే తప్పు కాదు. కానీ మీరు ఫస్ట్ మాట అంటారు జయచంద్ర గారు ఏమన్నారంటే ఒకవేళ మాట తూలితే కూడా మీ బాలకృష్ణ వెనకేసుకోవడం మీరు అది కరెక్ట్ అంటున్నాను. ఇట్లానే అవసరం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది కామినేని శ్రీనివాసరావు దీన్ని మొదలుపెట్టిందండి. బీజేపీ వ్యక్తి మొదలుపెట్టిండు. లక్ష్మణ్ గారు దయచేసి మీరు గౌరవం చాలా సార్లు ఎందుకంటే మీరు ఎక్కువస్తారు. నేను ఏమంటున్నానంటే మీరు పవన్ కళ్యాణ్ తప్పు అంటున్నాను. మీరు మాట్లాడదాం. ఇంకో మాట చెప్తాను సార్ రాజశేఖర్ గారు, ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ లోపల జరిగింది ఒక్కడే చూసిండు. అంటే రాజమౌళి గారు ఉన్నారు, 10 మంది పోయిండు. వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ కరెక్టా, కామినేని శ్రీనివాసరావు చెప్పింది కరెక్టా కదా? ఎందుకంటే ఏమంటారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకుముందు చేసిన అడిగారు కదా, మీరు లేరు. నేను చాలా చర్చల్లో చంద్రబాబు నాయుడు భార్యను భువనేశ్వరి గారిని అవమానించిన దాని మీద కూడా తప్పిది అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట తప్పు అన్నాను. అందుకని నేను ఏమంటున్నా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చూసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారిని ఆ పని చేయడం తప్పు. వాడు చూసుకుంటే కూర్చోవచ్చు. దుర్గేష్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ గాని ఎందుకు మాట్లాడరు దీని మీద అంటున్నాను నేను. ఇవాళ వ్యాఖ్యలు తీసేయాలి. అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే. మీరు మళ్ళీ ఇప్పుడు రాజధాని చిన్నబాటి పెద్దబాటి మంచి కాదని సమస్య కాదు. ఆనాడు ఇంతకంటే మీ పార్టీల కంటే ఎక్కువ మాట్లాడినాను తప్పు అన్నాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఇప్పుడు కూడా దయచేసి లక్ష్మణరావు గారు నేను చెప్తాను సార్, అది పవన్ కళ్యాణ్ లేకపోతే ఇవాళ కూటమి ప్రభుత్వం లేదు. నేను అది కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ అభిమాని కాదు నేను, కానీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి ప్రభుత్వం లేదంటున్నాను. టీడీపీకి బీజేపీకి పడకపోతే మ్యాచ్ ఎవరు చేసిండ్రు? మధ్యన ఫెవికాల్ లాగా ఎవరు పెట్టిండ్రు? తనను తగ్గించుకొని పవన్ కళ్యాణ్ ఇద్దరు మధ్య తగ్గించుకోవచ్చు. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టిండ్రు. మమ్మల్ని చెప్పులు వేశారు, తిరుపతిలో సభలో ఏం చేశారని చెప్పి మోడీ కూడా చంద్రబాబు నాయుడు ఇష్టం లేని కదా అని కూడా మీరు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఇటు పక్క లోకేష్ ఇటు పక్క మన బాలకృష్ణ నిలబడితే గట్టిగా నిలబడ్డవాడు పవన్ కళ్యాణ్ కాదా? మీకు సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు దయచేసి మీరు కలుసుకొని వాళ్ళని అవమానించకండి. ఎవరి మంచిగా వాళ్ళు కాపాడండి. ఎందుకు ఇప్పుడు ఎంత ఉందా మాట్లాడే మీరైతే మాట్లాడతారట పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పు కదా అంటున్నాను. ఒక మాట చెప్పండి. మీరు ఒకవేళ విమర్శిస్తాను బాలకృష్ణ చేసిన తప్పు బొమ్మడికి తప్పు. అంతకుముందు అసెంబ్లీలో వాళ్ళ పేరు ఆయన మాట్లాడదు తప్పు అంటున్నాను. కానీ అది నుంచి బయట మీరు పవన్ కళ్యాణ్ అవసరం లేని వ్యక్తిని ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నాను రాజశేఖర్. రైట్ లక్ష్మణరావు గారు చెప్పండి. చాలా క్లియర్ కట్ గా ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో ఒక రకంగా చిరంజీవి గారు మీకు ఫేవరేట్ చేశారు లక్ష్మణరావు గారు. రైట్ చెప్పండి ఏం చెప్తారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. నేను ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? ఇక్కడ తన సొంత అన్నయ్య చిరంజీవి గారిని, ఎంతో అందరవాడిగా ఉన్నటువంటి చిరంజీవి గారిని, గౌరవంగా ఉన్నటువంటి చిరంజీవి గారిని నీ సొంత రాజకీయ లబ్ధి కోసం నువ్వు రాజకీయంగా ఓడుకున్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు రాజకీయం చేయి. మీ తల్లిని చెల్లిని తిట్టారు. నారా లోకేష్ నీ అంత చూస్తా అన్నావు. మీరు కలిసారు, మీరు కింద పడ్డారు, మీ ఇష్టం. అరే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా ఎప్పుడైనా తిట్టారా? వ్యక్తిగతంగా ఏదైనా అన్నారా? అనలేదు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని అలాగా జనమంటారు. మిమ్మల్ని ఏమో మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటారు. ఆడవుడు ఈడవుడు అంటాడు.
చిరంజీవికి విలువ ఎవరు? మీరేంటి సపోర్ట్ చేస్తారు? నాకేనా అర్థం కావట్లా. మీరేమో ఏది మీకు మమ్మల్ని కుక్కలు కొట్టినా పర్లేదు మేము సపోర్ట్ చేస్తాం అంటే అది మీ కర్మ. రైట్ రైట్ ఇక్కడ బాలకృష్ణ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలపై మాట్లాడండి. మీరు మాట్లాడిన మాటలో ఎందుకు మాట్లాడారో క్లారిటీ ఇచ్చారు. రైట్ ఒకసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ జయచంద్ర గారు.